ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను విశాఖ వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ విశాఖలో ఆందోళన చేపట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లక్కార్డులతో నిరసన తెలిపారు. చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సిట్ అంటే కూర్చునే సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. సీబీఐ విచారణ జరిగితేనే నిజానిజాలు బయటకొస్తాయన్నారు గుడివాడ అమర్నాథ్. మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని, లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను తప్పించుకోవాలని, లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం. ఆ లడ్డూని కూడా, ఎందుకంటే 2014-19 మధ్య కూడా 16 లారీలని వెనక పంపించారు. వారి ప్రభుత్వంలో 14-16 లారీల్ని వెనక్కి పంపించారు. అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో మళ్ళీ ఈరోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజాలు బయటపడవు. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని మతాల్ని ఈరోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈరోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోయారు. ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగులు గొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా దీని నుంచి దేవుడికి క్షమాపణ చెప్పి, ఎందుకంటే వారి వర్షన్లో చూసాం, వారి వర్షను ఆయన కొడుకు వర్షను మా ముఖ్యమంత్రి గారికి అక్కడ ఈఓకి ఏం సంబంధం, అది అటానమస్ బాడీ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చివరికి తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఎలా దీని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఈ గొడవ దేవుడితో గొడవ పెట్టుకున్నాడు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నా. 75 సంవత్సరాల వయసు మనకి. ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నాం, తప్పకుండా మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు, ప్రజలకి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు. అది ఎప్పుడు చేసినా ఈ సిట్లు అనేటువంటి ఏ రకంగా పనిచేశాయో, ఏ రకంగా వ్యవహరించాయో అనేటువంటిది గత ప్రభుత్వాల్లో చూసాం. సిట్ల మీద నమ్మకం లేదు. సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఇందులో తప్పకుండా నిజాలు బయటపడాల్సిందే. విశాఖ వైఎస్ఆర్సీపీ నేతల నిరసన దీక్షపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అరుణ, తిరుపతి లడ్డూ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లంతా కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూను అవమానపరిచేలా వ్యవహరిస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. కాబట్టి ఇందులో వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి వారంతా కూడా చంద్రబాబు నాయుడిని కోరారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిట్టు వలన వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే సిట్టు చేస్తుంది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే సిట్టు పనిచేస్తుంది. కాబట్టి సిబిఐ విచారణ జరిపితేనే దీంట్లో ఉన్న వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులంతా ఉన్నారని, వారందరి మనోభావాలు కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇందులో ఏం జరిగిందనే
వాస్తవం బయటి ప్రపంచానికి తెలియాలని, కాబట్టి బయటి ప్రపంచానికి వాస్తవాలు తెలియాలంటే సిబిఐ విచారణ జరిపించాలని వారంతా కూడా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు. సిబిఐ విచారణ జరిపించాలని. చంద్రబాబు నాయుడు తన పాలనలో చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకే తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని వారంతా కూడా పేర్కొంటున్నారు. 100 రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ కూడా లేదు. ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటిలో కూడా ఈ 100 రోజుల పాలనలోని కూడా అమలు చేయలేదు. వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని చెప్పి వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. విశాఖ జిల్లాలో ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుంది. దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజల నుండి కార్మికుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వీటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టిని ఏమార్చేందుకే చంద్రబాబు నాయుడు కొత్తగా పన్నాగం పన్ని తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చారంటున్నారు అరుణ. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.